మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి నైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలు మా బాధలు
అయ్యా మా వేదనలు తీర్చే దేవుడవు నువ్వు ఒక్కడివే కదా ప్రభువా. మంచి యేసయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. రాలిక వెనుకబడుతున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి నడిపించండి ప్రభా, మీకు స్తోత్రాలు. మా అందరికీ కల్పించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలోకి రావటానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, ఈ ప్రేమను బట్టి, ఈ కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఏమిచ్చి మీరు నమ్మేం తీర్చుకోలేం, కానీ హృదయపూర్వకంగా అయ్యా మిమ్మల్ని ఆరాధించే వారంగా, మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా మేమందరం ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్క పరిస్థితి నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్క హృదయాంతరంగం నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు నీకు తెలుసు ప్రభా. మీ నామంలో తీర్చండి ప్రభా, మీకు స్తోత్రాలు. మీ నామంలో ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క విన్నపాన్ని మీరు జవాబుని దయచేయండి ప్రభా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క నోటికి చిరునవ్వుని దయచేయండి ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఇంకా కొంచెం బలహీనంగా ఉన్నారు ప్రభా. అయ్యా అయ్యా ప్రతి బలహీనత అయ్యా మీ నామంలో కొట్టివేయబడడానికి, అయ్యా స్వస్థపరచబడటానికి సహాయం చేయండి ప్రభా, మీకు స్తోత్రాలు. మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా, మీకు స్తోత్రాలు. మీ హస్తాన్ని బిడ్డపై చాపండి ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. మా పరమ వైద్యుడవు నువ్వే కదా ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెళ్తా ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. మీ దాసుని మీరు బూరగా వాడుకోండి ప్రభా. బలపరచండి ప్రభా. నూతన శక్తితో, నూతన బలముతో మీరు నింపి మీరు వాడుకోండి ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా మీ హస్తాన్ని అయ్యా బిడ్డపై ఉంచండి ప్రభా, మీకు స్తోత్రాలు. అయ్యా 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 మీ దాసుని ముఖాంతరంలో నుంచి మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మాకు కావలసిన మాటలు మీరు మాట్లాడమని, మా హృదయాన్ని తెప్పరిల్ల చేయమని మీ పాదాలు పట్టుకుంటూ అయ్యా మీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ ప్రార్థన అంతటినీ చేయకరంగా జరిగించమని మీ పాదాలు పట్టుకుంటూ యేసే నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామంలో ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలో మరొకసారి మనమందరం ప్రభుని కలుసుకోవడానికి ఆయన దివ్యమైన సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని మనం ధ్యానించటానికి, ఆలోచించటానికి మరొకసారి మన గుండె గదిలో ఆయన మాటల్ని నింపుకోవడానికి ప్రభు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ చేరి ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పటి వరకు మనము ప్రభుని ఆరాధించుకున్నట్లుగా ఆయన మంచి దేవుడు,
ఆయన మంచితనాన్ని మనం అంచనా వేయలేం. ఆయన మంచి ఎంత గొప్పదంటే, ఏ మంచి లేని మనల్ని ప్రేమించిన మంచితనం ఆయనకు ఉంది. ఈ భూమి మీద మనం అందరం మంచివాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటి వరకు మంచివాళ్ళంగా ఉంటామంటే, మన పట్ల ఎదుటి వ్యక్తి చెడుగా ప్రవర్తించనంత వరకు మనం మంచి వాళ్ళంగానే ఉంటాం. కానీ ఎదుటి వ్యక్తి మనల్ని చెడుగా మాట్లాడినా, మన పట్ల చెడుగా ప్రవర్తించిన, మన మీద చెడు ఆలోచన చేస్తున్నా, మనం మన మంచితనాన్ని పోగొట్టుకుని విడిచిపెట్టి మనలో ఉన్న చెడును మనం బయటికి తీస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, మనం ఎంత చెడ్డవారమైనప్పటికీ ఆయన మనకు మంచి ఈవులను ఎరిగి ఉన్న దేవుడుగానే ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు చెడ్డవారై ఉన్నప్పటికీ నేను మీకు ఖచ్చితంగా మంచినే ఇస్తున్నాను అని ప్రభు గుర్తు చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. నిజంగా ఈ మంచి దేవుడు మరొక వ్యక్తి జీవితంలో ఎంత మంచి దేవుడుగా ఉన్నాడో ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మనం ఉపవాస కూడికలకు మునుపు రాజైన రెహాబామును గురించి ధ్యానం చేసి, మనం తర్వాత 2 వారాలలో ఉపవాస కూడికలు రావటం ద్వారా మనం ఈ వాక్య ధ్యానాన్ని పక్కన పెట్టాం. అయితే రాజైన రెహాబాము ఇశ్రాయేలు వారు యూదా వారిని కలిసి పరిపాలన చేస్తూ ఉండగా, రెహాబాము దగ్గరికి ఇశ్రాయేలీలు ఒకసారి వచ్చి, అయ్యా మీ తండ్రి మా మీద చాలా బరువైన కాడిని ఉంచాడు, ఆ బరువును మేము మొయ్యలేకపోతున్నాం, కొంచెం ఆ బరువును మీరు తేలిక చేసి మేము ఎక్కువ కాలం మీకు దాసులయ్యేటట్లుగా మాకు సహాయపడండి అని అడిగారు. అప్పుడు సొలొమోను కుమారుడును రాజులలో 4వ వాడైన రెహాబాము ఏమన్నాడంటే, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని వాళ్ళను పంపి తన తండ్రి సమకాలికులను పిలిచాడు. పిలిచి, ఇలాగున ప్రజలు, రాజ్యంలో ఉన్న ప్రజలు నా దగ్గరకు వచ్చారు, మరి మీరు ఏం చెప్తారు ఆ సలహా అని అంటే, వాళ్ళు చెప్పారు, నువ్వు ఇప్పుడే రాజ్యానికి వచ్చావు గనక నీకు వాళ్ళు సదాకాలము బానిసలుగా దాసులుగా ఉండాలి అని అంటే నువ్వు వాళ్ళ భుజాల మీద బరువును దించాల్సిందే నాయనా అని చెప్పారు. వారి సలహా తీసుకున్నటువంటి రెహాబాము తనతో పాటు ఆటలాడుకున్నటువంటి కొంతమంది యవనస్తుల్ని పిలిచాడు. పిలిచి వాళ్ళను సలహా అడిగాడు. అయితే వాళ్ళేం చెప్పారంటే, వీళ్ళు పని తప్పించుకోవడానికి ఈ రకంగా నీ దగ్గరకు వచ్చి అభ్యర్థించారు, కాబట్టి వాళ్ళ పనిని నువ్వు ఏమాత్రం తగ్గించొద్దు అని చెప్పారు. అప్పుడు రెహాబాము తన దగ్గరకు వచ్చి పని భారాన్ని తగ్గించమని అడిగినటువంటి వాళ్ళను పిలిచి, మీ పనిని రేపటి నుంచి రెట్టింపు చేస్తున్నాను,
మీరు చచ్చినట్టు నా దగ్గర పని చేయాల్సిందే అని చెప్పాడు. అయితే ఈ సంగతిని విన్నటువంటి వాళ్ళందరూ యెష్షయి కుమారునితో మాకు ఇక పాలు లేదు, దేవుని రాజ్యంలో, దావీదు పరిపాలించిన రాజ్యములో మాకు చోటు లేదు అని చెప్పి చాలా బాధపడిన వారై వారు తిరిగి వెనక్కి ఇంటికి వెళ్ళిపోయారని, వారి మీద ఒక వ్యక్తిని రెహాబాము అధిపతిగా నియమిస్తే వాడు వెళ్ళి రండి మీ పనేంటో మీకు అప్పచెప్పి మీతో పని చేపిస్తాను అని అంటున్నప్పుడు ప్రజలందరూ ఆ అధికారి మీద పడి కొట్టి చంపారని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. అయితే రెహాబాము యొక్క దుర్మార్గత్వం నాటికి ఎక్కువైపోవటం చేత రెహాబాము తాను పంపిన అధికారిని ప్రజలు కొట్టి చంపారనే భయంతో కొన్ని రోజులు రాజ్యం విడిచి పారిపోయి మళ్ళీ యెరూషలేమునకు వచ్చి బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి కొంతమందిని, దాదాపుగా 1,00,000 పైచిలుకు మందిని పోగు చేసుకుని ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి బయలుదేరినట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అయితే ఇశ్రాయేలులందరూ రెహాబాము పారిపోయిన తర్వాత రెహాబాము వారి మీద వెట్టి పనులను మరింత రెట్టింపు చేశాడు అని నిర్ధారించుకున్న తర్వాత సొలొమోను సేవకుడుగా ఉన్నటువంటి యరొబాము అనేటువంటి ఒక వ్యక్తిని వారు పట్టాభిషిక్తుడిగా చేసుకున్నారు. ఈ యరొబాము నిజానికి సొలొమోను ఇంటిలో పనివాడుగా ఉన్నాడు. సొలొమోను పాపం చేసినప్పుడు సొలొమోను మీద కొంతమంది వ్యతిరేకతగా మారేటట్లు దేవుడు చేశాడు. ఆ వ్యతిరేకత చూపినటువంటి వాళ్ళలో ప్రాముఖ్యుడు యరొబామని నేను సొలొమోను చరిత్రను గురించి చెప్తున్నప్పుడు మీకు గుర్తు చేశాను. అయితే సొలొమోను యరొబామును చంపనుద్దేశించాడని యరొబాము గుర్తించి ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. సొలొమోను చనిపోయి రెహాబాము పట్టాభిషిక్తుడయ్యాడని వినగానే ఆ ఐగుప్తుల నుండి యరొబాము మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇలా ఐగుప్తు నుండి వచ్చినటువంటి యరొబాముని ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి తమ మీద రాజుగా ఉండేటట్టు అభిషేకం చేశారు. అలా అభిషేకం చేయబడినటువంటి యరొబాము ఒకరోజు నడిచి వస్తూ ఉండగా అహియా అనబడుతూ ఉన్న యాజకుడు, అహియా అనబడుతూ ఉన్నటువంటి ఒక ప్రవక్త పొలములో అతన్ని ఎదుర్కొన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. మనము ఈ యరొబాము యొక్క సంగతులను దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో 89 వచనాల్లో చదువుతామండి. ప్రాముఖ్యంగా రాజుల మొదటి గ్రంథములో 11, 12, 13, 14, 15 అధ్యాయాలలో, రాజుల 2వ గ్రంథంలో, దినవృత్తాంతముల 1, 2 గ్రంథాలలో కూడా ఈ యరొబామును గురించినటువంటి సంగతులను మనము గమనించగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ యరొబాముని అహియా అనేటువంటి ప్రవక్త ఎదుర్కొని అతన్ని ఇలా బలపరుస్తూ మాట్లాడాడు. చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 29వ మాటను మనము చూద్దాం. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయును అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రమును ధరించుకుని ఉన్నాడు, వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడునూ లేడు. అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లా అన్నాడు, 10 తునకలు
నీవు తీసుకో అని చెప్పాడట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇలాగున అతడు ధరించిన వస్త్రాన్ని 12 తునకలు చేసి 10 తునకలను యెరోబాము చేతిలో పెట్టగా యెరోబాము ఆ 10 తునకలను పట్టుకున్న తరువాత ఐగుప్తునకు వెళ్ళి పారిపోయాడు. ఐగుప్తులో నుండి సొలొమోను మరణించిన తర్వాత రెహబాము రాజుగా ఉన్నప్పుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన ఈ యెరోబాముని దేవుడు చెప్పినట్టుగానే 10 గోత్రాల వారు కలిసి తమ మీద రాజుగా ఉండేటట్టు అభిషేకం చేసుకున్నారు. అలా అభిషేకం చేసుకున్నటువంటి ఈ యెరోబాముని దేవుడు ఎంతో ప్రేమించాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఒక్కసారి చూడండి, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ మాట చూద్దాం. మరియు యెరోబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతనిని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద ఆ రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరును లేకపోయిరి. అంటే ఒక్క యూదా గోత్రము, 12 గోత్రములలో ఒక్క యూదా గోత్రము మాత్రమే రెహబాము దగ్గర మిగిలిపోతే మిగతా 10 గోత్రాలు, అంటే ఏమండి గమనించండి, మిగతా ఆ యూదా గోత్రము బెన్యామీను గోత్రము తప్పితే మిగతా గోత్రములన్నీ కూడా ఏమైనాయి అంటే ఈ యూదా ఏమండి రాజ్యంగా ఏర్పడి ఏమైందంటే ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడి ఈ యెరోబాము నాయకత్వం కింద పనిచేయటానికి ఇష్టపడినట్టుగా, త్వరపడినట్టుగా, సిద్ధపడినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియమైన దైవ జనాంగమా, అయితే దేవుడు ఈ వ్యక్తిని అధికంగా ప్రేమించాడు. మనం ఇప్పుడు ఆరాధించాం కదా, ఎంత మంచి దేవుడవు అని. నిజంగా తన మంచితనం అంతటినీ కూడా సొలొమోను ఇంట పనివాడుగా ఉన్నటువంటి యెరోబాము రెహబాముకు అభ్యర్థన చేస్తే తిరస్కరించబడినటువంటి ఈ యెరోబాము అసలు ఏ విధమైనటువంటి ఎన్నిక, ఏ విధమైనటువంటి గుర్తింపు లేనటువంటి ఈ యెరోబాము కేవలం దేవుని యొక్క సన్నిధి చేత చాలా ఉన్నతంగా ప్రేమించబడినట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. చూడండి, దేవుడు ఈ అహియా ద్వారా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ మాటను చూద్దాము పిల్లరా. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు. చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఒక పదం చూడండి, నాకు అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను, నా ఆజ్ఞలను నీవు గైకొంటే నేను నీకు తోడుగా ఉండి. ఈ మాట చూడండి, ఈ మాట చూడండి, చాలా అద్భుతమైన మాట. దావీదు కుటుంబానికి శాశ్వతంగా నేను నా వాగ్దానాన్ని, నా నిబంధనను, నా ప్రేమను నేను స్థిరపరిచినట్లే నిన్ను కూడా నేను స్థిరపరుస్తానని ఈ పనివాడుగా ఉన్న యెరోబాముతో దేవదేవుడు అహియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమో చూడండి. అసలు ఏ విధమైనటువంటి ఎన్నిక ఇతనిలో లేదు. దేవుడు ఇతనిని ప్రేమించాడు. చాలా సందర్భాలలో మనం ఈ సంగతిని గుర్తించాం. మన గొప్పతనం ఏదో మనల్ని గొప్ప చేసింది అనుకుంటాం మనం.
మన చదివేదో మనకు ఉద్యోగం ఇచ్చిందని, మన జ్ఞానమేదో మనల్ని నిలవబెట్టిందని, మన నిపుణత ఏదో మనకు పని నేర్పిందని, నా గొప్పతనం ఏదో నన్ను సేవకుడిని చేసిందని, నేనేమి తక్కువ కాదని, నేను చాలా ఎక్కువని, నేను చాలా గొప్పవాడినని, చాలా గొప్పదాన్నని కొన్నిసార్లు మనం చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాం. చాలాసార్లు మనల్ని ఎవరైనా తక్కువ చేస్తే అసలు తట్టుకోలేము, ఎందుకంటే మనల్ని మనం ఎక్కువగా చేసుకుంటున్నాం కనుక. ఎదుటివారు మనల్ని తక్కువ చేస్తే మనం తట్టుకోలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం ఎక్కువ చేసుకుంటున్నామని అర్థం. ఎదుటివారు మనల్ని తక్కువ చేస్తుంటే మనము సరిపెట్టుకోగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే అవును, ఆల్రెడీ నేను పనికిమాలినోడేగా కాబట్టి నన్ను పనికిమాలినోడు అన్నారు, పర్వాలేదని మనల్ని మనం ధైర్యపరుచుకుంటాం, మనల్ని మనం నిబ్బరపరుచుకుంటాం. యెరోబాముకు ఏ విధమైనటువంటి యోగ్యత లేదు. రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, రోమాపత్రికలో కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు అలివి ఒలీవ కొమ్మకు ఏ విధమైన యోగ్యత లేదు. కానీ అడవి ఒలీవ కొమ్మ అంటుకట్టబడ్డానికి వచ్చింది. ఎందుకు వచ్చింది అడవి ఒలీవ కొమ్మ? ఎవరైనా చెప్తారా? అడవి ఒలీవ కొమ్మకు ఛాన్స్ ఎందుకు వచ్చింది? నిజమైన ఒలీవ కొమ్మ ఫలించలేదు గనుక. అంతేనంటారా? నిజమైన ఒలీవ కొమ్మ ఫలిస్తే అడవి ఒలీవ కొమ్మకు ఛాన్స్ దొరికేది కాదు. నిజమైన ఒలీవ కొమ్మ ఫలించలేదు గనుక అడవి ఒలీవ కొమ్మకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ అడవి ఒలీవ కొమ్మ అనుకుంటుందంట నాగాక ఛాన్స్ వచ్చింది అని. కానీ దేవుడు అంటున్నాడు, అసలు శ్రేష్టమైన ఒలీవ కొమ్మ ఫలించకపోతేనే దాన్ని వెరగదీసి పొయ్యిలో పెట్టినోడిని అడవి ఒలీవ కొమ్మవైన నువ్వు ఎగస్ట్రాలు చేస్తే నేను ఊరుకుంటానా అంటున్నాడు కదా. చూడండి, రోమాపత్రిక దయచేసి 11వ అధ్యాయము రోమాపత్రిక 22వ వాక్యము నుండి కొన్ని మాటలు అలా చదువుకుంటూ వెళదాం. అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచినడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ఏం చేయబడతావు? నీవును నరికివేయబడతావు. కారణం ఏంటంటే వారు అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు. ఎట్లాగంటే నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడతారా? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భానికి మనం ఎందుకు వచ్చామంటే, రెహబాము సరి అయినటువంటి వ్యక్తిగా ప్రవర్తించట్లేదు కాబట్టి యెరోబాముకు దేవుడు ఛాన్స్నిచ్చాడు. కానీ యెరోబాము ఏమనుకున్నాడంటే, దేవుడు చెప్తున్నాడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, అసలు దావీదుకి ఇచ్చిన దీవెన నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అసలు దావీదుకంత దీవెన ఇవ్వటానికి దావీదు ఎంత పశ్చాత్తాపడితే వచ్చింది ఆ దీవెన? దావీదు ఎంత నలిగిపోతే విరిగిపోతే వచ్చింది ఆ దీవెన? అసలు ఏ విధంగా యోగ్యత లేని, ఏ విధంగా అర్హత లేని, ఏ విధంగా మంచితనం లేని, ఏ విధంగా అసలు ఇక్కడ కొడితే అక్కడికి, అక్కడ కొడితే ఇక్కడికి పారిపోయినటువంటి, ఐగుప్తునకు పారిపోయినటువంటి, రెహబాము ముందు నుంచి పారిపోయినటువంటి నీకు దేవుడు తన ప్రవక్తను పంపి 12 తునకలు చించి 10 తునకలు తన చేతిలో పెట్టి మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదును దీవించినట్లుగా నీ సంతతిని దీవిస్తాను, నీ సంతతి
భూమి మీద ఎప్పుడూ నా కొరకు ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మీరు గమనించండి, సౌలు తర్వాత దీవెన ఎక్కడికి వచ్చింది? దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు తర్వాత దీవెన సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను తర్వాత దీవెన రెహబాము దగ్గరకు వచ్చింది. రెహబాము ఆ దీవెనకు పాత్రుడుగా ఉండలేదు కనుక ఇప్పుడు రెహబాము నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతా ఉందంటే యెరోబాము దగ్గర ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. యెరోబాముతో దేవుడు చెప్పేది ఏంటంటే, ఇదిగో అంత నలగబడి విరగబడి కాపాడుకున్నటువంటి దావీదును ఎలా దీవించానో నిన్ను కూడా అలాగే నేను దీవిస్తానయ్యా అని చెప్తున్నాడు. కానీ యెరోబాముకి ఇవేమీ మైండ్కి ఎక్కలేదు. తన వెనకాలన్న 10 గోత్రాల మనుషులను మాత్రమే చూసుకున్నాడు. ఇప్పుడు తానైన రాజుగా ఉన్నటువంటి స్థితిని మాత్రమే చూసుకున్నాడు. చాలా సందర్భాలలో మనం ప్రస్తుతాన్ని చూసి చాలా మిడిసి పడిపోతూ ఉంటాం. మనము చాలా సందర్భాలలో ప్రస్తుతాన్ని చూసి నిర్ణయాలకు వచ్చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో మనం ఎప్పుడు అలా ప్రవర్తించకూడదు. మన జీవితంలో ఎప్పుడు మనకు మనుషులు మ్యాండేట్ కాదు. మనుషులు మనకు అసలు మార్గదర్శకులు కాదు. ఒక మాట చెప్పుకోవాలంటే, విశ్వాసులమైన మనం మన మనస్సు మీద కూడా మనం ఆధారపడకూడదు. మన మనస్సు చెప్పిన దాన్ని కూడా మనం ప్రక్కన పెట్టి దేవుడు చెప్పిన దాన్ని చేయటానికి మనం ఇష్టపడినప్పుడే మనము దేవుని చిత్తములో నిలిచిన వారంగా ఉండగలుగుతాం. మన శరీరము మన మనస్సు మనల్ని ఎప్పుడూ తప్పించటానికే ప్రయత్నం చేస్తుంది. మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని ఎప్పుడూ తప్పించటానికే చూస్తారు, చిత్తములో నుండి బయటికి లాగటానికే చూస్తారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు సరైన త్రోవలో నడిపిస్తాడు. మనం వెళ్ళే త్రోవ మన దేవునికి బాగా తెలుసు కదా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు ఈ కాన్సెప్ట్ని మర్చిపోకూడదు. నా దేవునికి నా జీవితం తెలుసు. ఈ బలహీనతలో ఉన్నానా, అందులో ఏదో ఆలోచన ఉంది. ఈ ఆరోగ్యంలో ఉన్నానా, ఇందులో ఏదో ఆలోచన ఉంది. ఈ డబ్బును సంపాదిస్తున్నానా, ఇందులో ఏదో ఆలోచన ఉంది. ఈ నష్టం నేను ఎదురు చూశానా, చవి చూశానా, ఇందులో ఏదో ఆలోచన ఉంది. నేను పడిపోయానా, ఇందులో ఏదో ఆలోచన ఉంది. నేను నిలవబడ్డానా, ఇందులో ఏదో ఆలోచన ఉంది. నిలవబడ్డానని నా గొప్పతనం, పడిపోయానని దేవుని బలహీనత అని మనం ఎప్పుడు మన జీవితంలో మనం అపోహపడకూడదు, అభిప్రాయపడకూడదు. మనము దేవుని మనస్సును నిశితంగా పరిశీలించే వాళ్ళంగా ఉండాలి. దేవుని మనస్సును క్షుణ్ణంగా అర్థం చేసుకునే వాళ్ళమై ఉండాలి. దేవుని మనస్సును అర్థం చేసుకోకపోతే నోటికొచ్చినట్టుగా మాట్లాడతాం, మనసుకు వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం. ఎడాపడగా ఉంటుంది మన జీవితం, ఎలా తలాగా ఉంటుంది మన జీవితం. మన జీవితాన్ని మనమే బయటికి తీసుకురాలని పద్మ వ్యూహంలోనికి మనమే నెట్టేసుకుంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవ్వరికీ లేని ఘనత యెరోబాముకు దేవుడిచ్చాడు. కానీ యెరోబాము మాత్రం తనకివ్వబడిన ఘనతను కాపాడుకోవడానికి కనీస ప్రయత్నం చేయలేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అదే చెప్తున్నాడు. నిన్ను నేను ఎంతో ప్రేమించాను, కానీ నన్ను ప్రేమించటానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? నన్ను ప్రేమించటానికి, నా చిత్తములో ఉండడానికి నువ్వేం మార్చుకుంటున్నావు, ఏం ఓర్చుకుంటున్నావు, ఏం తగ్గించుకుంటున్నావు, ఏం అనుభవిస్తున్నావు, ఏం సహిస్తున్నావు, ఏమి మోస్తున్నావు, ఏమి వహిస్తున్నావు, ఎలా నిన్ను నీవు నా రూపంలోనికి మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు? నీకు నింద వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ చుట్టూ అవమానం ఎదురైనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీకు పోరాటం ఎదురైనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? లోకానుసారుడుగా ఉంటుందా, భక్తి కలిగిన వాడిగా ఉంటుందా? విశ్వాసిలాగా ప్రవర్తిస్తున్నావా, పిశాచిలాగా ప్రవర్తిస్తున్నావా? నీలో ఉన్న
దేవుణ్ణి చూపిస్తున్నావా, లేకపోతే నీలో ఉన్న దెయ్యాన్ని బయటికి చూపిస్తున్నావా? నువ్వు ఎలా ఉన్నావు, ఎలా కాపాడుకుంటున్నావు నీ భక్తి జీవితాన్ని అని ఈ రాత్రి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యెరోబాముని దేవుడు ఇంత ప్రేమించి ఇన్ని వాగ్దానాలు చేసి ఇంత గొప్పవాడిగా చేస్తే యెరోబాము ఒక మాట అనుకున్నాడంట. 10 గోత్రాల వాళ్ళు నా వెనకాల ఉన్నారు కదా. ఏమనుకున్నాడంటండి? 10 గోత్రాల వాళ్ళు నా వెనకాల ఉన్నారు కదా, మరి నా వెనకాల ఉన్నటువంటి ఈ 10 గోత్రాల వాళ్ళని నేను వదిలిపెట్టేస్తే ఎట్లా? నేను వదిలిపెట్టేస్తే ఈ 10 గోత్రాల వాళ్ళు ఏమైపోతారు? ఈ 10 గోత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారంటే సొలొమోను కట్టించినటువంటి మందిరానికి వెళతారు. ఎక్కడికి వెళ్తారు? సొలొమోను కట్టించినటువంటి మందిరానికి వెళతారు ఖచ్చితంగా. సొలొమోను కట్టించిన మందిరానికి వీళ్ళు వెళ్ళారు అంటే అక్కడ మళ్ళీ రెహబాము దగ్గరకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఏమనుకున్నాడంట? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 10 తునకలు అతని చేతికిచ్చి 10 గోత్రాల వారిని నీ చేతికి అప్పగిస్తున్నానని దేవుడే చెప్తే ప్రజలు తన యొద్ద నుండి మళ్ళీ పోతారేమోనన్న భయం ఎందుకు రావాలి యెరోబాముకి? ఒక లోకస్తునిలో ఉండే భయం విశ్వాసికి ఎందుకు ఉండాలి? లోకస్తునిలో ఉండే ఉలుకు విశ్వాసికి ఎందుకు ఉండాలి? లోకస్తుడు ప్రవర్తించినట్టుగా ఒక విశ్వాసి ఎందుకు ప్రవర్తించాలి? లోకస్తులు ఉన్నే బయటపడిపోతారు. లోకస్తులు ఉన్నే అప్పటికప్పుడే కడిగేసుకుంటారు. నువ్వా నేనా అని తేల్చేసుకుంటారు. నీదా నాదా పందెం, నీదా నాదా సై అంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం, మన మార్గం అది కాదు కదా. దేవుని పిల్లలమైన మనం టిట్ ఫర్ టాట్ కాదు కదా. దేవుని పిల్లలమైన మనం ఆలోచించే విధానం వేరుగా. అసలు నేను కాదు కదా, యెరోబాము కాదు కదా. యెరోబాము ఏమన్నా అడిగాడా? నాకు 10 గోత్రాల వారికి కావాలని అడిగాడా? నేను రాజుని అవ్వాలని అడిగాడా? బాబు నా భుజం మీద ఉన్న బరువు దించరా బాబు అని అడిగాడు. దేవుడేమో నీకు దావీదుని దీవించినట్టుగా నేను నిన్ను దీవిస్తానయ్యా వెళ్ళు అన్నాడు. మరి యెరోబాముకి ఎందుకు మనస్సు వచ్చింది అనంటే అతడు మనుషుల వైపు చూశాడు. చూసి ఏమన్నాడంటే, ప్రజలందరూ యెరూషలేమునకు ఎక్కి వెళ్లకుండా ఉండాలంటే నేనే ఇక్కడ దేవత గుళ్ళను కట్టాలి అనుకున్నాడట. ఏం చేశాడు అనంటే దేవుని వాక్యం మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దాము పిల్లారా. మరియు యెరోబాము అమ్మా ఎందుకు అర్పించి వచ్చాడు చూడండి. 24వ వచనం చదవండి అమ్మా ఫస్ట్. క్షమించండి అదే చదవండి. కంటిన్యూ చేయండి ఒకసారి. అమ్మమ్మ వద్దు ఇందాటిదే కంటిన్యూ చేయండి దయచేసి. ఏం చేస్తున్నాడట? దూడలకు బలులను అర్పిస్తున్నాడట. ఎందుకు అర్పిస్తున్నాడు? 26వ వచనం చూడండి. ఈ జనులు అమ్మా ఏం చేస్తున్నారు? యెరూషలేములోనున్న మందిరమునందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండని ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నద్దకు మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగునని అనుకుని అతడు ఏం చేశాడంటే, యెరోబాము తన హృదయమునందు ఆ విషయం తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా,
ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాని వరకు ఈ రెండింటిలో ఒకదాని జనులు పూజించటం వలన రాజు చేసిన ఈ కార్యమును పాపమునకు కారణము అయ్యింది. ఎంత భయంకరమైనటువంటి పని చేశాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 11-15 అనుకుంటాండి, ఒకసారి చూడండి దయచేసి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 11వ అధ్యాయం 15వ. యెరోబాము బలిపీఠమునకును దయ్యములకును, చూడండి ఆ పదం చూడండి, బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును, ఎంత గౌరవం చూడండి. తాను నిలవబెట్టినటువంటి దూడలకు దయ్యాలకు యాజకులను ఏర్పాటు చేశాడంట. దేవుడు యెరోబాముతో చెప్పాడు, యెరోబాము నువ్వు దావీదు నడుచుకున్నట్టుగా నడుచుకుంటే నిన్ను దావీదును దీవించినట్టుగా నేను నిన్ను దీవిస్తానయ్యా. కానీ యెరోబాముకి దేవుడి మీద దేవుని మాట మీద మనస్సు లేదు, కానీ మనుషుల మీద ఉన్న ఆధిపత్యం మీద మక్కువ పెరిగింది. మనుషులు తన దగ్గర నుండి రెహబాము దగ్గరకు చేరిపోతారేమోనని ఒక ఆలోచన తన మనస్సులో వచ్చింది. వింటున్నారండి? రెహబాము యెరూషలేములోనికి వచ్చి బెన్యామీను గోత్రికులను యూదావారిని కొంతమందిని 1,00,000కు పైగా ఉన్న జనాంగాన్ని సమకూర్చుకుని యెరోబాము మీదకి యుద్ధానికి బయలుదేరితే దేవుడు ఒక ప్రవక్తను పంపి ఇశ్రాయేలు వారందరికీ, యూదావారందరికీ ఏమని చెప్పాడంటే, మీరు యెరోబాము మీదకి యుద్ధానికి వెళ్ళటానికి వీల్లేదు, నోరు మూసుకుని మీ ఇళ్ళకు పొండి అన్నాడు. బాగా గమనించండి. అహియా ప్రవక్త ఏమో తాను ధరించిన క్రొత్త వస్త్రములను చించి 10 తొనకలు అతని చేతికిచ్చి 10 గోత్రాల ప్రజలు నీ వెనకాల ఉంటారని చెప్పాడు. దావీదును దీవించినట్టుగా నేను దీవిస్తానని దేవుడు చెప్పమన్నాడని చెప్పాడు. మరొక ప్రవక్త ఏమో యెరోబాము మీదకి యుద్ధానికి వచ్చినటువంటి 1,00,000 మంది పరాక్రమశాలులను నోరు మూసుకుని మీరు ఇంటికి వెళ్ళండి, యెరోబాము మీదకి మీరు యుద్ధానికి వెళ్ళటానికి వీల్లేదని యుద్ధమును ఆపి దేవుడు యెరోబాము ప్రభుత్వాన్ని నిలవబెట్టాడు. కానీ యెరోబాముకు మాత్రం దేవుని మీద, దేవుడిచ్చిన అధికారం మీద, దేవుని గొప్పతనం మీద మనస్సు లేవు, కానీ ప్రజల మీద ఆధిపత్యం మీద మనస్సు పెరిగింది, మక్కువ పెరిగింది. భయంకరమైన విగ్రహారాధన చేయటానికి కారణమయ్యాడు. బలిపీఠాలను కట్టాడు. ఆ బలిపీఠాల మీద తానే ఏం చేశాడు చెప్పండి? పూజలను చేయటానికి మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క గమనించండి, ఈ యెరోబాము చాలా భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అలా మారిపోయినటువంటి ఈ వ్యక్తిని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి ఒకసారి 13వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. అంతటా దైవజనుడైన ఒకడు, చూడండి మరొక దైవజనుడు వచ్చాడు లైఫ్లోకి. యెహోవా చేత సెలవునంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠం యొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసి, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద కర్పించును. అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలై దాని మీద బుగ్గి వలికిపోవటం యెహోవా ఇచ్చుచున్న సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త ఒక సూచన ఇచ్చెను. బేతేలు నందునున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన రాజైన యెరోబాము విని బలిపీఠము నుండి తన చేయిని చాపి వానిని పట్టుకునుడని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయెను.
మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా అమ్మా బుగ్గి దాని మీద నుండి వెలికిపోయింది. నా చేయి మునుపటి వలె బాగున్నట్లు యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుణ్ణి బతిమాలుకొనగా రాజు చేయి మరలా బాగై మునపటి వలె అయ్యింది. చూస్తున్నారండి, యెరోబాము గర్వం అతని కళ్ళు నెత్తికెక్కినటువంటి పరిస్థితిలో దైవజనుడు తనను గద్దిస్తూ ఉండగా దైవజనుణ్ణి పట్టుకోవాలని, దైవజనుణ్ణి కొట్టాలని, దైవజనుణ్ణి బంధించాలని చెయ్యి చాపితే అతని చెయ్యి అక్కడికక్కడే ఎండిపోయిందంట. అంటే జీవాన్ని కోల్పోయింది. అయితే యెరోబాముకు తెలుసు తాను సొలొమోను ఇంట్లో పనివాడని, తనను దేవుడు ప్రేమించి అహియా అనే ప్రవక్త ద్వారా ఏం చేశాడు, 10 తునకలు చేతికి అప్పగించి 10 గోత్రాల వారిని అతను వెంట వెళ్ళేటట్టుగా దేవుడు చేసి అతని రాజ్యాన్ని స్థిరపరిచింది దేవుడేనని తెలుసు. కాబట్టి దేవుడిని అడుగుతున్నాడు, దేవుడా నా చేతిని బాగు చేయమని నీ దేవుణ్ణి ప్రార్థించమని ప్రవక్తను అడిగాడు. ప్రవక్త ప్రార్థన చేశాడు, అతని చెయ్యి బాగయింది. కానీ యెరోబాము మనస్సు మాత్రం మారలేదు, యెరోబాము హృదయం మాత్రం మారలేదు. యెరోబాము అతని యొక్క హృదయం ఎప్పటిలాగానే కక్షతోనే, ఎప్పటిలాగానే కోపంతోనే, ఎప్పటిలాగానే విగ్రహారాధన సంబంధమైనటువంటి మనస్సుతోనే ఉంది. దేవునిని వెతకవలసినటువంటి వ్యక్తి, దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవలసినటువంటి వ్యక్తికి దేవుని మీద మనస్సు రావట్లేదు. చాలా సందర్భాలలో మనము దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి ఎందుకో ప్రయత్నం చేయం. కానీ ఒక మాట చెప్పనండి, మనము దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి, దేవుని మాట వినటానికి, దేవుని మాట చప్పున మన గర్వాన్ని తగ్గించుకోవటానికి, మన అతిశయాన్ని విడిచిపెట్టడానికి, మనము దేవుని చిత్తాన్ని చేయటానికి, దీనత్వంలోనికి వెళ్ళటానికి, సమాధానంలోనికి వెళ్ళటానికి మనం ఇష్టపడితే మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడండి, మన జీవితాలను దేవుడు దీవిస్తాడండి, మన బ్రతుకులపైన దేవుడు తన హస్తం చాపుతాడండి. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో ఈ 13వ అధ్యాయంలో ఇలాంటి పరిస్థితిని మనం చూస్తాం కదా. అయితే 14వ అధ్యాయం ప్రారంభంకి వచ్చేసరికి యెరోబాము కుమారుడు అస్వస్థతకు గురి అవుతాడు. అయితే యెరోబాముకి మళ్ళీ దైవజనుడు గుర్తొస్తాడు. ఏది, అతడు సొలొమోను ఎదుటి నుండి పారిపోతున్నప్పుడు, ఏమండి గమనించండి, అహియా అనేటువంటి ప్రవక్త ఎదురై క్రొత్త వస్త్రం, తాను కట్టుకున్న వస్త్రాన్ని 12 తునకలు చించి 10 తునకలు అతని చేతిలో పెట్టి, నీ ఎదుట దేవుడు రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు, నువ్వు రాజు అవ్వబోతున్నావు అని ఏ ప్రవక్త అయితే అహియా ప్రవక్త చెప్పాడో ఆ ప్రవక్త ఎక్కడున్నాడో కనుక్కొని యెరోబాము తన భార్య దగ్గరకు వచ్చి అంటాడు, ఏమమ్మా నేను వెళ్తే గుర్తుపడతాడేమో ప్రవక్త, నువ్వు వెళ్ళి నువ్వు కూడా మారు వేషం వేసుకుని వెళ్ళి మన కొడుకు బ్రతుకుతాడో చచ్చిపోతాడో, ఎప్పుడు బాగవుతాడో, ఏం జరుగుద్దో చెబుతాడు కనుక ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త దగ్గర ఏమి దేవుడు మాట్లాడతాడో తెలుసుకుని రా అని పంపుతాడు. అయితే అప్పటికే ఆ దైవజనుడు కన్నులు కనపడక వృద్ధాప్యంలో ఉన్నాడట. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము మొదటి వాక్యము నుండి కొన్ని మాటలు వచ్చింది. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిల పడగా యెరోబాము తన భార్యతో ఇట్లా అన్నాడు, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్త అహియా అక్కడున్నాడు. నీవు షిలోహుకు వెళ్ళి 10 రొట్టెలను, అప్పాలను, ఒక బుడ్డి తేనె చేత పట్టుకుని అతన్ని దర్శించుము.
బిడ్డ ఏమవునో అతను తెలియచెప్పుననగా యరొబాము భార్య ఆ ప్రకారంగా లేచి షీలోహుకు వెళ్ళి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కళ్ళు కానరాని వాడై ఉన్నాడు. అంతటి యెహోవా అహియాతో సెలవిచ్చినది ఏంటంటే, ఏమై ఉన్నాడు? యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతన్ని గురించి నీ దగ్గర విచారణ చేయటానికి యరొబాము భార్య మారువేషంగా వస్తూ ఉన్నది, మరి ఒకటి వచ్చినట్టుగా వచ్చుచున్నది. కనుక నేను నీతో సెలవిచ్చినట్లుగా ఆమెతో చెప్పుము. దేవుడికి తెలియదా అండి? నీ రంగు తెలియదా? నా రంగు తెలియదా? నీ బ్రతుకు తెలియదా? నా బ్రతుకు తెలియదా? నీ అబద్ధం తెలియదా? నా అబద్ధం తెలియదా? కానీ దేవుడు ఎందుకో సమయం ఇస్తాడు. ఆయన సమయం ఇస్తూ ఉండగా ఆయన ఇచ్చిన రక్షణని, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చిన దీవెనని, ఆయన ఇచ్చిన ప్రేమని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడినప్పుడు ప్రభు మన జీవితాల మీద తిరిగి తన క్షమాపణను అనుగ్రహిస్తాడు కదా. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 15 నుండి మనం కొన్ని మాటలు చూస్తే, అక్కడ సౌలు రేపు రాబోతున్నాడని, అతనే ఇశ్రాయేలులందరికీ రాజు కాబోతున్నాడని సౌలు అనే వ్యక్తి సమూయేలు ముందుకు రాకుండానే దేవుడు చెప్పేస్తున్నాడండి. చూడండి ఒకసారి. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియచేసెను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చిన నేను వాటిని దృష్టించినను కాగా, ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులు ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ దగ్గరికి రప్పించుతున్నాను. సమూయేలు కనపడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషిని, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని చెప్పాడండి. ముందే చెప్తున్నాడు. అహియాతో కూడా ముందే చెప్తున్నాడు, ఇదిగో రాబోతుంది రంగులు పూసుకుని. ఆమెతో నువ్వు చెప్పు, జరగబోయే బీభత్సాన్ని గురించి ఆమెతో నువ్వు చెప్పు. నా ప్రియమైన దైవ జనాంగమా, ప్రవక్తకు కీడు కల్పించాలని ప్రవక్తకు ఏమండి గమనించండి, తెలియదనుకుని వచ్చినటువంటి వాళ్ళని దైవజనుడు ఎలీషా కూడా అంటాడు. చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 32వ మాట చూద్దాం. చూడండి. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపినాడు. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే ఆ పెద్దలను అతడు చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకరిని పంపి ఉన్నాడని మీకు తెలిసి ఉన్నదా అని చెప్తున్నాడు. ముందే చెప్తున్నాడు. రేపు సౌలు రాబోతున్నాడని సమూయేలుతో చెప్తున్నాడు. నిన్ను చంపడానికి మనిషి రాబోతున్నాడని ఎలీషాతో చెప్తున్నాడు. నీ దగ్గరికి రంగులు పూసుకుని యరొబాము భార్య మరి ఒకటి వచ్చినట్లుగా రాబోతున్నది అని ముందే చెప్తున్నాడు. నతానియేలు ముందుకు రాకమునిపే చెప్తున్నాడు. హృదయంలో ఏదేదో ఆలోచించుకుంటున్న పరిశీలన చూచి మీరెందుకు ఇలాగ అనుకుంటున్నారు అని దేవుడు బాహాటంగా చెప్తున్నాడు. మనమేమై ఉన్నామో, మనమేమనుకుంటున్నామో అంతరంగంలో ఎరిగిన దేవునికి బాగా తెలుసు. దేవునికి మరుగైనది ఏది లేదు. మనము దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. ఎప్పుడు మనము దేవుని గొప్ప నామాన్ని మాత్రమే ఘనపరుస్తూ ఉండాలి. మనల్ని కించపరిచే మనుషులను చూసి కృంగిపోకూడదు, మనల్ని పొగిడే మనుషులను చూసి పొంగిపోకూడదు. మనల్ని పొగిడేవాడైనా మనల్ని కించపరిచేవాడైనా మనకు ఒకే రకంగా కనపడాలి. అదే భక్తి జీవితం అంటే. నన్ను పొగుడుతున్నారు, నేను ఎగురుతాను, నన్ను కించపరుస్తున్నారు, నేను కుంగిపోతాను అంటే అసలు నువ్వు నా పిల్లోడు ఏంట్రా అంటాడు దేవుడు. మనం ఎప్పుడూ దేవుని ప్రేమతోనే నింపబడాలి.
యెరోబాము దైవికమైనటువంటి మనస్సు లేక మనుషుల వైపు చూస్తున్నాడు. దేవుడు గర్దించినా అతని హృదయానికి భయం రావట్లేదు. దేవుడు అతని చేయి ఎండిపోయేటట్టు చేసిన భయం రావట్లేదు. చాలామంది జీవితాల్లో దేవునికి ఏమండి ఎంతో ప్రేమ, దేవునికి ఎంతో సహనం నా మీద ఉందని అర్థం చాలామంది కలగట్లేదు. యెరోబాము భార్య వచ్చింది. యెరోబాము భార్యతో అహియా ఏం చెప్తున్నాడంటే చూడండి ఒకసారి. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చుచున్న ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇలాగన్నాడు, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుటవేళ కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞ ఆయను. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చున్నాడు, నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును మీద నిన్ను నేను అధికారినిగా నియమించి. కదా దేవుడు ఎలా హెచ్చించాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 11:28 నుండి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. 28 నుండి కొన్ని మాటలు చూద్దాం. అయితే యెరోబాము అనతుడు మహాబలాఢ్యుడుండగా యవనుడు, పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనుల మీద అతను అధికారిగా నియమించెను. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి వెడలిపోగా అహియా అతన్ని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రమును ధరించుకుని వారిద్దరు తప్ప పొలములో ఎవరు లేకపోయారు గనుక అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చించి యెరోబాముతో ఇట్లా, నేను 10 తునకలు నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు సీదోనుల దేవత కెమోషును, మోయాబీల దేవత మిల్కోమును, కాపీయుల దేవత అయినటువంటి దేవతకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయక, నా కట్టడలు నా విధులను అనుసరించక, నేను ఏర్పరిచిన మార్గములను నడవకై ఉన్నారు గనుక నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి. చూస్తున్నారా, దేవుడు చెప్తున్నాడు 33వ వాక్యం. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకుని అందున ఇశ్రాయేలు గోత్రములో ఒక గోత్రం ఉండనిత్తును. రాజ్యం వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేక నేను కోరుకుని నా దేవుడై నా సేవకుడైనటువంటి దావీదు ఆజ్ఞను అనుసరించి నా కట్టను అనుసరించిన కనుక దావీదును జ్ఞాపకం చేసుకుని దినములన్నీ అతను అధికారిగా ఉండనిత్తును. అతని కుమారి చేతిలో నుండి రాజ్యము తీసివేసి అందులో నేను నీకు 10 గోత్రములను ఇచ్చెదను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. 37వ వాక్యం చూడండి. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉంటావు. 38వ వాక్యం మనం ఇందాక చదువుకున్నాం. దావీదు కుటుంబమునకు శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నేను నిన్నును స్థిరపరుస్తాను. దేవుడిలా దీవించాడు నిన్ను కదా. అక్కడ చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. యెరోబాము భార్య దగ్గర దేవుడు గుర్తు చేస్తున్నాడు, వెళ్ళి చెప్పవమ్మా, ఒకప్పుడు నేను ఇలా దీవించాను, నువ్వు మారు వేషం వేసుకుని వచ్చి ఇక్కడ ఏమీ తెలియదు అన్నట్టుగా నువ్వు ఒకవేళ మాట్లాడుతున్నావేమో. 8వ వాక్యం చదివితే ఏమంటున్నాడు, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చినను, నీవు నా ఆజ్ఞను మనఃపూర్తిగా అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసినట్లా దావీదుకు చేసినట్టు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతల పోత విగ్రహములను నాకు పెట్టుకుని నాకు నీవు కోపమును పుట్టించావు. ఏం కోపం పుట్టించాడు? ఇందాక చదువుకున్నాం కదా మనం. రాజుల మొదటి గ్రంథం 12:28 నుండి చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? అతడు ఆలోచన చేసి బంగారు దూడలను చేయించి యెరూషలేములకు పోవుట బహు కష్టమని ఇశ్రాయేలుతో అబద్ధమాడి ఏం చేశాడు? 32వ వాక్యానికి రండి. యెరోబాము యూదా దేశమునందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం 8వ మాసం 18వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచు ఈ ప్రకారము బేతేలునందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచు ఉండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందు ఉంచెను. దేవుడు ముందే చెప్పాడు,
ఇలాంటి పనులు చేస్తే నాకు ఉగ్రత వస్తుంది, మీరు ఇలాంటి పనులు చేయొద్దని దేవుడు ఇశ్రాయేలుతో ముందే చెప్పాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వాక్యం చూద్దామండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 25:3. కలుసుకొనినందున యెహోవా కోపము రగులు కొనెను. 90వ కీర్తన 7 నుండి కొన్ని మాటలు చూడండి. వారు మొదటి నుంచి విసర్జించి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయే తత్వం కలిగి ఉన్నారు. అమ్మా నీవు నీ ఎదుట నుంచి కొని ఉన్నావు. రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. అయ్యా, మేము ఏం చేస్తున్నామో నిన్ను విడిచి అదంతా నీకు తెలుస్తూ ఉంది కదా. నెహెమ్యా గ్రంథం 9:26లో కూడా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగే చూడండి ఒకసారి. 9:26, నెహెమ్యా గ్రంథము 9:26. ఆయనను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవాలని తమకు ప్రకటన చేసినా నీ ప్రవక్తలను చంపి నీకు బహు విసుగును. యెరొబామేమో కోపం పుట్టించాడు, ఇశ్రాయేలులేమో ఉగ్రత పుట్టించారు. ఇదిగో ఇశ్రాయేలుల పనులు దేవునికి ఏం పుట్టించినాయి అంట? విసుగు పుట్టించినాయి అంట. 50వ కీర్తన 17వ మాట కూడా చూద్దాం. 50వ కీర్తన 17వ మాట. దేవునికి చాలామంది కోపం పుట్టిస్తున్నారు. దేవుడు చెప్పిన మాట ఏమండి నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుడు తగ్గించుకోమంటే తగ్గించుకోవట్లేదు, దేవుడు లోబడమంటే లోబడట్లేదు, దేవుడు మార్చుకోమంటే మార్చుకోవట్లేదు, దేవుడు సమాధాన పడమంటే సమాధాన పట్టలేదు, దేవుడు విధేయులై జీవించండి అంటే జీవించట్లేదు. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడో అన్న ఆలోచన చేయలేకపోతున్నారు. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని ఆలోచన చేయలేకపోతున్నారు. దేవుడు నాకు ఎందుకు ఈ రక్షణనిచ్చాడు అని ఆలోచన చేయలేకపోతున్నారు. ఎంత సమయం మనుషులు పెట్టే నిందలు, మనుషులు పెట్టే మాటలు, మనుషులు ఇచ్చే ప్రోత్సాహం, మనుషులు ఇచ్చే నిరుత్సాహం, ఈ రెండింటినే తీసుకుంటున్నారు. కానీ దేవుని వాగ్దానాలు ఏమై ఉన్నాయి, దేవుని నిబంధనలు ఏమై ఉన్నాయి, దేవుని చిత్తం నా పట్ల ఏమై ఉంది, నేను దేవుని పట్ల ఎలా నడుచుకోవాలి అనే ఆలోచన చాలామంది చేయట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం కదా. చదవండి ఒకసారి. దిద్దుబాటు నీకేమైపోయింది? అసహ్యమైపోయింది. నీవు నా మాటలన్నీ ఏం చేస్తున్నావు? ఇర్మియా గ్రంథం 2:27 చూడమ్మా. 2:27 కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 2:27 త్వరగా. ఇర్మియా గ్రంథము 2:20. అమ్మా ఏం తిప్పుకుంటున్నారు? ముఖం తిప్పుకోకుండా వీపునే. ఎంత భయంకరమైన మాట. దేవదేవునికి ముఖం తిప్పకుండా వీపు తిప్పుతున్నారా? అంటే దేవదేవుని మాట లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్య పెడుతున్నారా? దేవదేవునికి అనుగ్రహం పుట్టించకుండా ఆగ్రహం పుట్టిస్తున్నారా? దేవదేవుని వెతకకుండా దేవదేవుణ్ణి మర్చిపోతున్నారా? ఇది ఎంత బాధ. కానీ అవసరం వచ్చినప్పుడు నా చెయ్యి బాగు చెయ్యి అని అడుగుతున్నాడు యెరొబాము. కానీ అవసరం వచ్చినప్పుడు నా కొడుకు సంగతి ఏంటి అని అడుగుతున్నాడు యెరొబాము. అయితే యెరొబాముతో దేవుడు అంటాడు, యెరొబామా, నువ్వేదో మారు వేషం వేయించి నీ పెళ్ళాన్ని పంపావు, కానీ నీతో చెప్పవలసిన కఠినమైన మాటలు ఇవన్నీ. చూడండి 10వ వాక్యానికి రండి. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడును రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారిని అందరినీ, చూడండి ఆ పదం చూడండి, యెరొబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లు, ఒకడు అవతలకు దానిని ఊడ్చివేయినట్లు యెరొబాము సంతతి వారిని అందరినీ
నేను ఊడ్చివేస్తాను, నేను ఊడ్చివేస్తాను. ఎంత భయంకరమైన మాట చూడండి, ఎంత భయంకరమైన మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 15:29 చూస్తే, రాజుల మొదటి గ్రంథం 15:29 చూస్తే, తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారిని అందరినీ హతము చేసెను. ఎవరినైనా యెరోబామును సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా. ఎక్కడ సెలవిస్తున్నాడు అహియా? యెరోబాము భార్య దగ్గర చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు? నీ సంతానములో మగవారెవరు ఉండరని చెప్పు నీ భర్తకు అంటున్నాడు కదా. అదే మాట నెరవేరింది, అదే మాట నెరవేరింది. ఆ మాట నెరవేర్చటానికే రాజ్యరేఖంలోనికి వచ్చాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఎంతో ప్రేమించాడు యెరోబాముని. కానీ యెరోబాము ఆ మాటని, ఆ ప్రేమని నిలవబెట్టుకోలేదు. ఈ రోజున దేవుని మాటను, దేవుని ప్రేమను మనం నిలవబెట్టుకోకపోతే మనం చాలా ప్రమాదాల్లో పడతాం. ద్వితీయోపదేశకాండం 28:26 ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి. నా మాట వినకపోతే, నా ఆజ్ఞను గైకొనకపోతే, నా ప్రేమను గుర్తించకపోతే, అమ్మా నా మాట వినని వారి కళేబరం ఏమవుతుంది అంటున్నాడు దేవుడు. సకలమైన ఆకాశ పక్షులకు, భూ జంతువులకును ఆహారముగును నీ కళేబరమును తింటుంటే, అయ్యయ్యో మా నానే, మా తాతే, మా అబ్బాయే అని ఆ తింటున్న పక్షులను తోలేవాడెవడు ఉండడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ కూడా యెరోబాము భార్యకి ఇదే చెప్తున్నాడు. 11వ వచనం చూడండి దయచేసి. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమైన వారిని కుక్కలు తింటాయి, బయట భూమిలో మరణము వారిని ఆకాశ పక్షులు తింటాయని దేవుడు మాట ఇచ్చినాడు, చెప్తున్నాడు. కాబట్టి నీవు లేచి ఇంటికి పో, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడు నీ బిడ్డ అందు నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చి అతని సమాధిలో పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెరోబాము సంబంధులు ఇతన్ని మాత్రమే కాక అనుకూలమైన దానిని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఎంత భయంకరమైన మాట చూడండి, ఎంత భయంకరమైన మాట చూడండి. నా ప్రియమైన దైవ జనాంగమా, నిజంగానే ఆ అధ్యాయం మనం చదివితే చాలా భయంకరమైనటువంటి రీతిలో, ఏమండి గమనించండి, ఆ కుమారుడు చనిపోవటం, ఇశ్రాయేళ్ళందరూ ఏడవటం, భయంకరంగా అతన్ని సమాధి చేసి అంగలార్చటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. యెరోబామే కానీ, యెరోబాము కుటుంబమే కానీ నిలవకుండా పతనమైపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఈ రోజున జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. అయితే ఆయన మనసుకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఆయన ఇచ్చిన అవకాశాలను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఆయన ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను మనం కాపాడుకోవాలి. ఆయన కీడు చేసిన మనకు దేవుడేనని, మేలు చేసినా మనకు దేవుడేనని ఆయనను మహిమపరిచే మెట్టులో మనము నిత్యం నిరంతరం బ్రతకాలి. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరముగా ప్రేమించిన మా యేసు ప్రభువా, మేము విన్న వాక్యాన్ని బట్టి యెరోబాములాగా మేమెవరం కాకుండా మా హృదయాలను మీ సన్నిధిలో దిద్దుకునే మహాభాగ్యం మాకిచ్చి మమ్మల్ని దీవించవలసిందిగా, మేము మీకు భయపడుతూ, మీ నామానికి లోబడుతూ, మీ ఉగ్రతకు కాక మీ ప్రేమకు పాత్రులమై, మీ ఆగ్రహానికి కాక మీ అనుగ్రహానికి అర్హులమై, మేము మీరిచ్చినటువంటి ప్రేమను, అవకాశాన్ని, అనుకూలతని కాపాడుకుని మంచి దాసులంగా, బళా అని అనిపించుకునే వారంగా మేమందరం బ్రతికే భాగ్యం ఇచ్చి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి.
ఆమేన్, ఆమేన్. అందరం ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మనం